తిరుమల లడ్డు కల్తీ ఘటనలో సిట్ నివేదిక ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలి ఎమ్మెల్యే డిమాండ్. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు కల్తీ నెయ్యి ఘటనలో ముద్దాయిలను సిట్ నివేదిక ప్రకారం కఠినంగా శిక్షించాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో రామవరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఇవాళ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, సంబంధించి ఆత్మా కమిటీ చైర్మన్ ఆర్ నాగు తదితరులు లడ్డూ ప్రసాద వ్యవహారంలో కల్తీ నెయ్యి వ్యవహారం జరిగిందో దానికి సంబంధించి సిట్ నివేదిక సుప్రీంకోర్టుకు సమర్పించడం జరిగింది. ఇందులో సిట్టు చిన్నప్పన్న పాత్ర స్పష్టంగా తేల్చింది. ఇంకా దాని వెనకున్న పెద్ద ఎవరనేది కోర్టు విచారణ అనంతరం తేల్తా ఉంది. ఈ లోపుగా వైఎస్ఆర్సీపీ నాయకులు గుమ్మడికాయలు దొంగలంటే భుజాలు తడుముకున్నట్టుగా ఇందులో చంద్రబాబు నాయుడు గారు యానిమల్ ఫ్యాట్ ఉందన్నారు, ఇప్పుడేం సిట్లో రాలేదు కదా అని మాట్లాడుతూ ఉన్నారు. సిట్ నివేదిక ఏంటి తేల్చింది స్పష్టంగా, అసలు నెయ్యే వాడకం జరగలేదు, రసాయనాలతో నెయ్యి మాదిరిగా తయారు చేసి దాన్ని వాడి కృత్రిమంగా నెయ్యిని తయారు చేసి దాన్ని వాడి 234 కోట్ల రూపాయల మేరకు లాభం ఆర్జించారు. దీనిలో చిన్నప్పన్న పాత్ర స్పష్టంగా ఉంది అనేది వారు చెప్పారు. ఇంకా వారు కొన్ని అంశాలు చెప్పారు. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారంలో ఉండగా 2019 ఏప్రిల్లో ఈ ప్రసాదాలకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో నెయ్యి సరఫరా మీద టెండర్స్లో కొన్ని కండిషన్స్ పెట్టారు. దాంట్లో ఒకటి ఏంటంటే, ఏదైతే కంపెనీ నెయ్యి సరఫరా చేయాలనుకుంటున్నదో అది కనీసం సంవత్సరానికి 250 కోట్ల రూపాయలు టర్నోవర్ చేయాలనేది ఒకటి. అదేవిధంగా జాతీయ స్థాయి కేటగిరీకి సంబంధించిన టెండర్ విధానంలో పిలవాలన్నది ఒకటి. రోజువారీ 4 లక్షల లీటర్ల కొనుగోలు చేసే సామర్థ్యం ఉన్న డైరీ దాంట్లో పాల్గొనాలన్నది ఒకటి. ఇవన్నీ కూడా ఏదైతే FSSAI అంటే భారత ఆహార ప్రమాణాల అథారిటీ నుంచి ధృవీకరణ పొందిన కంపెనీలు మాత్రమే ఈ టెండర్లో పార్టిసిపేట్ చేయాలి అనేది ఆ రోజు నిబంధనలు విధించారు. ఈ లోపుగా మే తర్వాత ప్రభుత్వం మారింది. వైవి సుబ్బారెడ్డి గారిని టీటీడీ చైర్మన్గా నియమించారు. పాలకవర్గం నియామకం కాలేదు. అందువల్ల ఏం చేశారంటే, ఏదైతే ముందు పాలకవర్గం రికమెండ్ చేసిందో ఆ రికమెండేషన్స్నే ధృవీకరిస్తూ ఆ రోజు ఈవో గారు దాన్ని ఇవ్వడం జరిగింది. వెంటనే 2020 జాన్యువరికి పాలకవర్గం వచ్చింది. పాలకవర్గం వచ్చిన వెంటనే కథ మార్చేసి కల్తీకి తెరలేపింది కొత్త టీటీడీ పాలక మండలి. మొత్తం కథ మార్చేసి కల్తీకి తెరలేపుతూ ఈ నిబంధనలన్నింటినీ ఒక ప్రొఫెషనల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ ప్రొఫెషనల్ కమిటీ ఏమి రికమెండ్ చేసింది, టెండర్లో తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే ఏ విధంగా సమంజసంగా ఉంటుంది, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలని ఈ నిబంధనలన్నీ ఎత్తేశారు. అసలు పాలు సమీకరించిన డైరీలు కూడా దీంట్లో పాల్గొవచ్చు అని ఒక నిబంధన పెట్టారు. దాంట్లో బోలేబాబా డైరీ ఒకటి ఉంది. ఆ బోలేబాబా డైరీ 2022లో చిన్నప్పన్న గారు లీటర్కి 25 రూపాయలు ఇవ్వమని వారు బేరసారాలు ఆడారు. వాళ్ళు ఒప్పుకోలేదు. మొదటగా వాళ్ళది టెండర్ రిజెక్ట్ చేశారు. తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు. అదే కంపెనీతో మరలా టెండర్ యాక్సెప్ట్ చేస్తే సమంజసంగా ఉండదని కొన్ని షెల్ కంపెనీలు తయారు చేశారు. అవేంటంటే వైష్ణవి డైరీ ఒకటి, ఏఆర్ డైరీ ఒకటి, మల్గంగా డైరీ ఒకటి, 3 డైరీలు తయారు చేసి షెల్ కంపెనీల కింద వాటిని పెట్టి వాటి ద్వారా బోలేబాబా డైరీ పాలు సరఫరా చేసింది. దాన్ని స్పష్టంగా 68 లక్షల
లీటర్ల కృత్రిమ నెయ్యిని తయారు చేసి ఈ కంపెనీల ద్వారా 59 లక్షల లీటర్లు దీని ద్వారా కంపెనీ ద్వారా బోలేబాబా డైరీ సప్లై చేసిందని సిట్ తేల్చింది. ఇంత స్పష్టంగా సిట్ అన్ని విషయాల్ని తేల్చితే దీంట్లో కల్తీ జరగలేదు, యానిమల్ ఫ్యాట్ ఉందన్నారు, యానిమల్ ఫ్యాట్ లేదు అన్నారు. అసలు తిరుమల లడ్డు అంటే మనం ఎంత పవిత్రంగా భావిస్తాం. తిరుమల లడ్డూని అక్కడ పవిత్రంగా కొనుక్కోవడం, దాన్ని కనీసం కింద కూడా పెట్టకుండా తీసుకొస్తాం, ఇంట్లో పూజ చేస్తాం, పూజ చేసిన తర్వాత దాన్ని కళ్ళకు అద్దుకుని ప్రసాదంగా స్వీకరించే సాంప్రదాయం ఇక్కడ మనకి ఆచారంలో ఉంది. అటువంటి దాన్ని స్వార్థ రాజకీయాల కోసం తిరుమల పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడానికి వెనుకాడని దుర్మార్గమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఈ జిత్తులమారి జగన్మోహన్ రెడ్డికి సరిజోడి కరుణాకర్ రెడ్డి. ఇవాళ కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాదనని సమర్థిస్తూ దాన్ని దారుణంగా వారు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇవాళ నాయకులందరూ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ సిట్టు నివేదిక వచ్చింది. ఒక పిఏ చిన్నప్పన్న అనే ఒక పిఏ వైవి సుబ్బారెడ్డి గారి ఒక పిఏ పెద్దల పాత్ర లేకుండా 234 కోట్ల రూపాయల మేరకు లంచాలు తీసుకోగలిగిన ధైర్యం ఉంటుందా? అసలు ఒక పిఏకి ఇన్ని నిబంధనలు మార్చే శక్తి ఉందా? చైర్మన్ కమిటీ లేకుండా అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టీటీడీ కమిటీ ఏదైతే నిర్ణయాలు నిబంధనలు పెట్టిందో వాటినన్నిటి నుంచి సడలించేటంత శక్తి ఒక పిఏకు ఉంటుందా? అందువల్లనే నన్ను అడుగుతా ఉన్నా. చిన్నప్పన్న పాత్రపై తిరిగింది, చిన్నప్పన్న వెనుకున్న పెద్దప్ప కూడా ఎవరో తెలియాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఆహార భద్రత విషయంలో కానీ, ఆహార పదార్థాల తయారీ విషయంలో కానీ కల్తీకి పాల్పడితే దాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలని సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పు కూడా ఇచ్చింది. దాని ప్రకారం వీళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీరు ఒక్కసారి గతంలోకి వెళ్తే మద్యం కుంభకోణం, ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణం చూడండి. పాలసీని మార్చడం వల్లనే ఈ కుంభకోణం జరిగింది. అందువల్ల అక్కడ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, కేజ్రీవాల్ని, మనీష్ సిసోడియాని ఇద్దరిని జైల్లో పెట్టారు. అదేవిధంగా ఇక్కడ పాలసీని మార్చడానికి కారకులు ఎవరో వాళ్ళందరినీ తప్పనిసరిగా జైల్లో పెట్టి శిక్షించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఏదైతే ఇవాళ వాదన వినిపిస్తూ ఉందో ఈ వాదన అంతా తప్పు. పవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనేది వాస్తవం. సిట్టు తేల్చింది. ఇవాళ సిట్టు కూడా ప్రభుత్వం వేసింది కాదు, సుప్రీంకోర్టు నియమించిన సిట్ అది తేల్చిన తర్వాత కూడా ఈ విధంగా శుద్ధులు చెప్పే విధంగా వీళ్ళు ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమో ప్రజానీకం గమనించాలి. ఇవాళ తిరుమల పవిత్రతని అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అనుకోని ఇప్పటికే తిరస్కరించారు. శాశ్వతంగా తిరస్కరించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.